రాకేష్ బాబు ఇప్పుడు చెప్పండి, మీ వెర్షన్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఇక్కడ మీరు 2 పాయింట్లు చెప్పాలి. మొదట పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడడంతో పాటు, రెండు ఇంత గ్యాప్ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మంత్రులు అంతా కూడా రెస్పాండ్ అవుతూ ఉండడం. మొదట జగదీష్ రెడ్డి గారు మీ పార్టీ నుంచి రెస్పాండ్ అయ్యారు, ఆయన ఖండించారు, అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ నేతలంతా 10 రోజుల తర్వాత రెస్పాండ్ అవుతూ ఉండడానికి కూడా ఈ రకంగా చూస్తారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు స్వామి? మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మీకు, అదేవిధంగా పెద్దలు తులసిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మస్తాన్ రావు గారికి, సీతారాం రాజు గారు జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ గారికి, అదేవిధంగా తెలంగాణ రిప్రజెంటేటివ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ ఒక నాయకుడు, ఒక డిప్యూటీ సీఎంగా కోనసీమకు నష్టం జరిగింది తప్పకుండా. అది తుఫాన్ వల్ల నష్టం జరిగినప్పుడు ఆయన చెప్పాల్సింది ఏంటంటే, బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో కలిసి అలయన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ కోనసీమ ప్రాంతానికి జరిగిన నష్టానికి మేము దానికి కావాల్సినటువంటి నిధులు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొస్తామని చెప్పాల్సినటువంటి నాయకుడు. ఎందుకంటే ఒక నాయకుడు అన్నప్పుడు ఒక సంపూర్ణ అవగాహన ఉండాలి. ఆ రాష్ట్రం మీద కావచ్చు, ఆ రాష్ట్ర నైసర్గిక స్వరూపం మీద కావచ్చు. షిప్ యార్డ్ లో ఉన్నటువంటి షిప్ లో ఎక్కేసి అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళు ఏదైనా మాట్లాడుకోండి. కానీ మా తెలంగాణతో కంపేర్ చేసినప్పుడు, ఇంతకుముందు మిత్రులు మస్తాన్ రావు గారు అన్నారు సినిమాలు ఆడనీయం అని చెప్పేసి సినిమా ఆటోగ్రఫీ మంత్రి అన్నా అంటే, ఎస్ అన్నాడు. ఎందుకు అనకూడదండి? అంటే మీరు ఏది పడితే అది మాట్లాడితే మేము ఎండానికి కూర్చున్నామా? నేనేమంటున్నానంటే, ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నప్పుడు, ఇక్కడ మిత్రుడు వెంకటరెడ్డి గారు ఏదో సమర్థిస్తున్నారు. అన్నా మీరు తెలంగాణ ప్రాంత నాయకులు, ఒక ఆయనేమో బిర్యానీ వంటకం నేను నేర్పాను అంటాడు మీ అలయన్స్ పార్టీ. మీ నాయకుడేమో తల్లిని చంపి బిడ్డను బయటికి తీశారని చెప్పేసి మీ నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడతారు. ఈ రోజు మీ అలయన్స్ లో ఇంకో నాయకుడేమో తెలంగాణ దృష్టి కలిగింది అంటాడు. తెలంగాణతోటి ఏం దృష్టి కలిగిందన్న? మన నిధులు మన నీళ్ళే కదా పోయినాయి. ఈ రోజు ఇంతకుముందు మాట్లాడుతున్నారు గారు 1 minute ఆగండి అన్న. మీరు చెప్పారు కదా మీరు ఇంటరప్షన్ కావద్దని, మేము అయ్యామా? నేనేమంటానంటే, ఇంతకుముందు మస్తాన్ రావు గారు అండి, ఎస్ సార్ ఎక్కడనో బాసర దగ్గర మా దగ్గర గోదావరి మీద ప్రాజెక్ట్ ఉంటే మళ్ళీ ధవళేశ్వరం ఆనకట్ట వరకు ఒక ప్రాజెక్ట్ లేకుండే సార్. గోదావరిలో నీళ్లు తక్కువ ఉన్నాయా సార్? కావాల్సిన వాడుకోవచ్చు, మీరు వాడుకోవచ్చు, నేను వాడుకోవచ్చు. వాడుకోవద్దు అన్నట్లే కదా, 2 తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటున్నాం కదా. ఆయన సినిమాలతో కదా హీరో అయింది, హీరో సినిమాలతో కదా రాజకీయాల్లోకి వచ్చింది. ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? నేనేమంటున్నా అంటే, తెలంగాణ ప్రాంతంలో ఏ నాయకుడు కానీ ఏమన్నారు? సరే ఇక్కడ నుంచి స్పందన వచ్చింది, వెంటనే అక్కడ నుండి ఒక ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులే కదా, ఎమ్మెల్యేలే కదా, మా మాజీ మంత్రి కదా జగదీష్ రెడ్డి గారు కదా చెప్పింది. నేనేమంటాను, దానికి క్షమాపణ చెప్తే ఏం పోతే తల తీసి పక్కన పెట్టినట్టయితే, అంటే తెలంగాణను ఏదైనా కంపేర్ చేస్తూ విమర్శించవచ్చు, కానీ తెలంగాణ వాళ్ళు రెస్పాండ్ అయినప్పుడు నేను రెస్పాండ్ కానంటే ఏం బాధ్యత సార్? తప్పకుండా 10 రోజుల తర్వాత కదా, ఇంతమంది మిత్రుడు చెప్పినట్టుగా ఏదైతే 10 రోజుల తర్వాత కదా రెస్పాండ్ అయింది మంత్రులందరూ. ఆయన తప్ప ఆయన తెలుసుకొని రెస్పాండ్ అవుతాడు అనుకుంటే ఆ బాధ్యత కూడా లేనప్పుడు తప్పకుండా ఇదే విధంగా ఉంటుంది. ఆయన వృత్తి సినిమా సార్, ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆహ్వానించాం. చాలా మంది నాయకులు, పెద్ద పెద్ద నాయకులు సినిమా ఏ వృత్తిలోంచి అయినా కానీ రాజకీయాల్లోకి రావచ్చు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అక్కడ ప్రజల యొక్క మనోభావాలతోటి మాట్లాడడం ఉంటది. ఏం జరిగింది సార్? కోనసీమ తుఫాన్కు తెలంగాణకు సంబంధం ఏంటి సార్? అంటే ఇంతకుముందు ఎప్పుడు తుఫాన్ రాలేదా? తెలంగాణ విడిపోయిన తర్వాతనే తుఫాన్ వచ్చిందా? తెలంగాణ విడిపోయిన తర్వాత మాకు నిధులు తగ్గిపోయినాయి, మా డబ్బులన్నీ కూడా తెలంగాణలో ఆగిపోయినాయని దుఃఖమా సార్? ఒక ఆయనేమో మొత్తం హైటెక్ సిటీ నేనే కట్టినా అంటాడు, దానికి అందరూ చెప్పట్లే. హైటెక్ సిటీ ఏం కట్టింది సార్? ఆ తర్వాత అయినా అభివృద్ధి కూడా చూడండి, ఎవరు వచ్చి డెవలప్ చేయలేదు సార్. అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, భారతదేశం కావచ్చు. అయితే రాకేష్ గారు ఈ సందర్భంగా కొంతమంది గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తెర మీదకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితిని, గతంలో ఆంధ్ర వాళ్ళని నానా మాటలు అన్నారు, నానా ఇదులు చేశారు. ఒక్క నిమిషం కానీ దానికి సంబంధించి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా క్లారిటీ ఇచ్చారు. మేము ఎప్పుడు కూడా ఆంధ్ర ప్రజలను అనలేదు, కేవలం ఎవరైతే పీడించుకు తిన్నారో కాంట్రాక్టర్లు అలాగే ఆంధ్ర రాజకీయ నాయకులు మాత్రమే అన్నా అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం గతంలో చేశారనేటటువంటి దానికి గుర్తు చేస్తారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తనతో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉండేవారు, వాళ్ళ దిష్టి తగిలిందేమో అన్నారు తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ కించపరచలేదు. దీన్ని ఎందుకు రాష్ట్రానికి కానీ సెంటిమెంట్ కానీ లేదంటే రాష్ట్ర ప్రజలకు కానీ లింక్ చేస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. సార్ మీ దగ్గర విజువల్ ఉంటే ప్లే చేయండి, మేము ఆ విజువల్ చూసాము. నేనేమంటా అంటే ఏ ప్రజలకు కూడా మేము అంటగట్టట్లేదు సార్. మేము అన్నది ఏంటంటే, జగదీష్ రెడ్డి గారు ఫస్ట్ అన్నది ఏంటంటే, అది తప్పు, ఆ విధంగా అనద్దు.
కోనసీమలో వచ్చిన నష్టానికి రైతులకు న్యాయం చేస్తా అని చెప్పాలి, వాళ్ళకి కావాల్సిన నిధులు ఇస్తా అని చెప్పాలి, వాళ్ళకి కావాల్సిన డబ్బు తీసుకొస్తా అని చెప్పాలి. కేంద్రంతో మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కూడా బీజేపీ ఉంది, అట్లాంటప్పుడు నిధులు తీసుకురావాల్సిన మీరు ఈ వింతవాదన వితండవాదన ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఒకప్పుడు మా కేసీఆర్ గారు, అదే కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి 2004లో పోటీ చేస్తే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఇష్యూ జరిగినప్పుడు మా 6 మంత్రులు రాజీనామా చేశారు. మాకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యేదన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఎంపీగా మంత్రిగా రాజీనామా చేశారు. మీరు అదే విధంగా కేంద్ర నిధులు లేకపోతే రాజీనామాలు చేయండి, కేంద్రంతో పోరాటం చేయండి, అంతేకాని మా మీద పడేందుకు ఏడుస్తారు సార్? మా తెలంగాణలో మీ సినిమా ఆడుతుంది, మీకు పైసలు కడుతున్నాం, మీరు ఆడిన ఆటకు మీరు ఆడిన పాటకు మేము పైసలు ఇస్తున్నాం, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, మేము మిమ్మల్ని డబ్బులు ఇస్తున్నాం. అట్లాంటిది మాతో మీకు కంపారిజన్ ఏంటి సార్? నేనేమంటానంటే ఆయన వృత్తి గొప్ప వృత్తి, పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ కించపరచట్లేదు, కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు మా తెలంగాణ భాషను కావచ్చు, తెలంగాణ వాదాన్ని కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా, నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, ఎవరు మాట్లాడినా తప్పకుండా ఇక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలు రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఇక మీరు వచ్చేసి ఏదైతే అడిగారో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ఇన్ని రోజుల తర్వాత ఎందుకు స్పందించారంటే ఎవరి దృష్టికి ఎప్పుడు వచ్చినప్పుడు అప్పుడు స్పందించడం జరుగుతుంది. వాళ్ళు కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, వాళ్ళు ఏదో ఈ రోజు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కోమటిరెడ్డి గారు లేకపోతే మిగతా మంత్రులు ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కదా. మహేష్ కుమార్ పిసిసి ప్రెసిడెంట్ కూడా స్పందించిండు. నేనేమంటానంటే ఇంత ప్రజలు స్పందిస్తున్నారు, పార్టీలు స్పందిస్తున్నాయి. నేనేమంటానంటే జగదీశ్వర్ రెడ్డి గారు 10 రోజుల కిందనే స్పందించిండు, తర్వాత ఆలస్యంగా కాంగ్రెస్ పార్టీ మేల్కొన్నది, సరే అది వాళ్ళ విఘ్నత. బట్ నేనేమంటానంటే ఇది సమస్య కాకముందే ప్రజల మధ్య సమస్యను సృష్టించకుండా మీ సమస్యను మీరు పరిష్కరించుకోండి అని చెప్తున్నాం. ఈ రోజు కోనసీమ రైతులకు న్యాయం జరగాలి, ఆ న్యాయం ఏ విధంగా చేస్తారు ఇంతవరకు ఒక ప్రకటన రాలే. రాజలింగం గారు ఏం చెప్తారో ఒకసారి విందాం. తెలంగాణ జనసేన గ్రేటర్ ప్రెసిడెంట్ అయిన రాజలింగం గారు నమస్తే, ఆడియో క్లియర్ గా ఉందా? క్లియర్